భైరవం సినిమా ప్రమోషన్స్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా ప్రచారంలో ఉన్నాయి. తన ఆదర్శాలను బట్టి 2-3 పెళ్లిళ్లు చేసుకోవాలని ఆయన వెల్లడించాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన చిత్రం భైరవం. జయంతిలాల్ గడా సమర్పణలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో కె రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్ కార్యక్రమాలలో మేకర్స్ బిజీగా ఉన్నారు. తాజాగా దర్శకుడితో పాటు ముగ్గురు హీరోలు యాంకర్ సుమతో ఒక ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పెళ్లి గురించి అభిప్రాయం చెప్పాలని బెల్లంకొండ శ్రీనివాస్ను సుమ అడిగింది. అందుకు వారు చెప్పిన సమాధానం నెట్టింట వైరల్ అవుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లిని ఉద్దేశిస్తూ దర్శకుడు విజయ్ కనకమేడల ఇలా అంటాడు: పెళ్లి గురించి చెప్పడానికి ఏమీ లేదు. అంతా డాడీనే అంటూ నవ్వేస్తాడు. ఆపై పక్కనే ఉన్న మనోజ్ కలుగజేసుకుని ఇలా అంటాడు: నిద్రలేచాక నువ్వు అన్ని విషయాలు మరిచిపోతున్నావ్ కదా తమ్ముడు, రోజుకొక పెళ్లి అంటే కష్టం అని అంటాడు. బహుశా భైరవం సినిమాలో శ్రీనివాస్ పాత్ర మతిమరుపుతో సంబంధం ఉండొచ్చు. అయితే చివరగా తన పెళ్లి గురించి బెల్లంకొండ శ్రీనివాస్ ఇలా అంటాడు: కొంతమంది హీరోలను ఆదర్శంగా తీసుకుని 2-3 పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకుంటున్నాను అని అంటాడు. సరదాగా సాగిన ఈ సంభాషణ నెట్టింట వైరల్ అవుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ వ్యాఖ్యలపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. ఇంతకు ఏ హీరోలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని కామెంట్లు చేస్తున్నారు. ఇండస్ట్రీలో కొందరు రెండో పెళ్లి చేసుకున్నారని, నువ్వు కూడా అలా చేసుకుంటానని ఎలా కామెంట్ చేస్తావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. మనోజ్కు కౌంటర్గానే శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారని మరికొందరు చెబుతున్నారు. బెల్లంకొండ వ్యాఖ్యలు ఎవరిపై ఉండొచ్చు అనేది తెలిస్తే మీరు కామెంట్ చేయండి. బెల్లంకొండ శ్రీనివాస్ యొక్క పెళ్లి గురించిన వ్యాఖ్యలు ప్రేక్షకులను విభిన్న ప్రతిస్పందనలు వ్యక్తం చేయడానికి ప్రేరేపించాయి. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటో తెలియదు.